సార్ వ్యూవర్స్ అందరికీ మన యూపీఎస్సి ఓరియంటెడ్గా ఇస్తున్న మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ని ఒకసారి సమగ్రంగా ఒక సింపుల్ వీడియోలో మనకు తెలియజేస్తే బాగుంటుంది అనిపించింది. మనం చెప్పాలి. అందులో మనం ఇప్పుడు యూపీఎస్సికి సంబంధించి ముఖ్యంగా 4 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి పాంచజన్య, రెండోది అప్స్కేల్ యూపీఎస్సి ఆర్టికులేటెడ్ లెర్నింగ్, మూడోది యూపీఎస్సి మెయిన్స్ 4 AM బ్యాచ్, అండ్ నాలుగోది మిషన్ యూథన్ ఇంటిగ్రేటెడ్ విత్ సాకర్ అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అన్నట్టుగా తీసుకెళ్తాం. సో ఈ 4 ప్రోగ్రామ్స్ కాకుండా ఫైనల్గా ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో ఈ 5 ప్రోగ్రామ్స్ గురించి, ముఖ్యంగా ఈ 4 మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. సో ఇప్పుడు ఎవరైతే నోవాయిస్ అంటే సివిల్స్ ప్రిపరేషన్లో మొదటిసారిగా ప్రవేశించడం జరుగుతుందో వాళ్ళ కోసం పాంచజన్య అనే ప్రోగ్రామ్ అంటే. సో పాంచజన్య అనేది మామూలుగా అయితే మన పురాణాల ప్రకారం చూస్తే కృష్ణుడి చేతిలో ఉండే శంఖం, అండ్ అది ఈ ప్రకృతిలో ఉండే 5 అంశాల మీద నియంత్రణ కలిగించేటటువంటిది. సో మనకి సివిల్ సర్వీసెస్లో ఉండేటటువంటి 5 అంశాల మీద పట్టు సాధించడం కోసం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం పేరు పాంచజన్య. సో ఈ పాంచజన్యలో భాగంగా మనం ఏమేం చేస్తాం, నిత్యనీతి అనేటటువంటిది ఒకటి చేస్తాం. సో ఈ నిత్యనీతి అంటే ఏంటి, ప్రతిరోజు ఎథిక్స్కి సంబంధించినటువంటి రైటింగ్ ప్రాక్టీస్ కానీ లేకపోతే కేస్ స్టడీ ప్రాక్టీస్ కానీ ఉంటుంది. రెండోది నిత్య సాధన అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం, కనీసం ప్రతిరోజు ఒక 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, కనీసం ఒక 25 ప్రశ్నలకి MCQs ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం. ఇది రెండో ప్రోగ్రామ్. ఇక మూడోది వ్యాసయోగం. సో ఈ వ్యాసయోగం అని అంటే ఏంటి, ప్రతి వారం అభ్యర్థులతోటి ఈ జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి సెషన్స్ కండక్ట్ చేయడం. అంటే ఫ్యాకల్టీ జనరల్ ఎస్ఏ చెప్తారు, ఆ తర్వాత దాని మీద స్టూడెంట్ ఆన్సర్ రాయాలి, దాన్ని మళ్ళీ ఇవాల్యుయేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది, వ్యాసయోగ. నాలుగోది సాంఖ్య సమయం. అంటే దీంట్లో భాగంగా CSAT అనే దాని మీద పూర్తిగా ఒక పట్టు ఇచ్చేటటువంటి విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి CSAT అనేది చాలామంది IIT బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తుంటారు, ఎందుకంటే బాగా మ్యాథ్స్ వచ్చి మాకు అనేటటువంటి పర్స్పెక్టివ్. కానీ 2022-23 CSAT పేపర్లు చూసినప్పుడు IIT కానీ లేకపోతే IIM కానీ ఏ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ కూడా చేయలేనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ మన సెకండ్ ర్యాంకర్ ఉన్నాడు, ఎవరు, అనిమేష్ ప్రధాన్, ఆయన కూడా నాకు పర్సనల్గా చెప్పినటువంటి విషయం అది. అంటే ఆయన, నేను అడిగాను అతను, ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ యూ వాంటెడ్ టు చేంజ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అని అడిగితే అతను చెప్పింది ఏంటి అంటే CSAT మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పి. అంటే దో హీ బిలాంగ్ టు IIT ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. సో అటువంటి ఆస్పెక్ట్ నేపథ్యంలో CSAT మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి అనేక రకాలుగా దాన్ని అనలైజ్ చేసి, అంటే ఈవెన్ IIMలో టాప్ ర్యాంకర్లు కూడా ఈ CSAT పేపర్ని కొంతమంది చేయలేకపోయారు. ఆ నేపథ్యంలో CSATకి సంబంధించి మనకి ఢిల్లీ ఫ్యాకల్టీ ఉన్నారు, అలాగే హైదరాబాద్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. అండ్ 5వ ప్రోగ్రామ్, ఈ పంచజన్య ప్రోగ్రాంలో 5వ కార్యక్రమం ఏంటంటే నిత్య శోధన. అంటే ఇది కేర్ అనే కాన్సెప్ట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనేటటువంటి డైమెన్షన్లో తీసుకెళ్లేటటువంటి ఒక కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనమాట. సో ఈ మొత్తం 5 కార్యక్రమాలు పాంచజన్యలో భాగంగా ఉంటాయి. సో నిత్యనీతి, తర్వాత నిత్య సాధన, నిత్య శోధన, వ్యాసయోగ, సాంఖ్య, ఈ 5 ప్రోగ్రామ్స్ ఈ పంచజన్యలో భాగం. ఇక రెండో ప్రోగ్రామ్ మనం చేసేటటువంటిది అంటే ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయి ఉంటారో సో వాళ్ళ కోసం అప్స్కేల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. UPSC ALE అప్స్కేల్ అనేది. అంటే UPSC ALE అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికులేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. సో దీంట్లో భాగంగా ఏం చేస్తామంటే ఒక మెడిటేషనల్ మెంటర్షిప్ ఉంటుంది. అంటే ఇది ఒక మత గ్రంథాన్ని ఏ విధంగా అయితే మీరు చదువుతారో, ఒక యోగా ఏ విధంగా అయితే చేస్తారో, ఒక మెడిటేషన్ ఏ విధంగా అయితే చేస్తారో, చాలా శ్రద్ధగా అదే రిలీజియస్ మైండ్ సెట్ తోటి రిలీజియస్లీ యూ హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ ద షెడ్యూల్ వీఆర్ గివింగ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ అపీరింగ్ ఫర్ ద మెయిన్స్. సో మెయిన్స్ రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ప్రిలిమ్స్ రాసే వాళ్ళకు కూడా ఈ దీంట్లో భాగంగా యాక్టివిటీస్ జరుగుతాయి. అండ్ మరో ప్రోగ్రామ్ ఏంటి, UPSC 4AM బ్యాచ్. సో UPSC 4AM బ్యాచ్ అంటే ఈ UPSC ప్రిలిమ్స్ రాసి పాస్ అయ్యి ఎవరైతే మెయిన్స్ సిద్ధమవుతున్నారో వాళ్ళకి ప్రతిరోజు 4 గంటలకే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దాంట్లో భాగంగా
4 గంటలకి నిద్ర లేపించి, అంటే ఇది రెసిడెన్షియల్ కార్యక్రమంలా ఉంటుంది. 4 o'clockకే నిద్ర లేవడం, నిద్ర లేచి ఒక టెస్ట్ రాయడం, ఆ రోజుకి సంబంధించిన ఒక 3 గంటల టెస్ట్ రాయడం, రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ కీ తీసుకోవడం, తీసుకున్న తర్వాత దాన్ని చెక్ చేసుకోవడం, ఒక 1 hour బ్రేక్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఒకసారి చదువుకొని ఇంకోసారి టెస్ట్ రాయడం. ఇలా మొత్తం రోజంతా మార్నింగ్ 4 గంటలకు మొదలు పెడితే రాత్రి 11 గంటల వరకు మీ యాక్టివిటీ చేసే విధంగా మా మెంటర్స్ మీకు సపోర్ట్గా ఉంటారు. ఇది 4 AM యాక్టివిటీ. అలాగే మిషన్ యూధన్ అనేది మరొక ప్రోగ్రామ్. ఈ మిషన్ యూధన్లో భాగంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేయడం జరుగుతుంది. అంటే సాకర్ అనే పేరుతో ఈ ప్రోగ్రాం పెట్టాం ఈ మిషన్ యూధన్లో భాగంగా. ఈ సాకర్లో ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో, రాబోయే సంవత్సరంలో ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళ కోసం కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా రివైజ్ చేసేటటువంటి ప్రయత్నం అన్నమాట. సో దట్ మీకు స్టాటిక్ సబ్జెక్టు కవర్ అవుతుంది, అలాగే కాంటెంపరీ ఇష్యూస్ కూడా కవర్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కరెంట్ అఫైర్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్ ఆధారంగా సబ్జెక్ట్ స్టాటిక్ పార్ట్ చదవాలి. అండ్ 5వ ప్రోగ్రామ్ ఏంటి అంటే ముఖాముఖి. సో ఈ ముఖాముఖి అనే ప్రోగ్రాంలో ఎవరైతే మెయిన్స్ పాస్ అయి ఉంటారో ఈ మెయిన్స్ పాస్ అయిన వాళ్ళకి ఈ పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్సనాలిటీ టెస్ట్లో భాగంగా ఒక డిఏఎఫ్ బ్రీఫింగ్ ఇస్తాం. అంటే డిఏఎఫ్ బ్రీఫింగ్ అంటే మీ డిఏఎఫ్లో ఉన్నటువంటి కనీసం 20-30 రకాల అంశాలని ఆధారంగా చేసుకుని ప్రతి అంశం మీద కనీసం ఒక 20 క్వశ్చన్లన్నా డెవలప్ చేసి దాని మీద ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆన్సర్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే అంశాల మీద అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను పర్సనల్గా మీ డిఏఎఫ్ని అనలైజ్ చేసి ఇస్తాను. అంటే మీరు మీ డిఏఎఫ్ ఆధారంగా రాబోయే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడగచ్చు, అండ్ మీ డిఏఎఫ్ ఆధారంగా మీ హాబీస్ ఆధారంగా ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ బియాండ్ ద బాక్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది, గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా మీరు ఆన్సర్ చెప్పాలి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఈ డిఏఎఫ్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో ఇది ముఖాముఖిలో జరిగేటటువంటి కార్యక్రమం. అంటే మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని కార్యక్రమాల గురించి చెప్పాలంటే కంప్లీట్గా నోవాయిస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాంచజన్య ప్రోగ్రాం. ఈ పాంచజన్యలో భాగంగా నిత్యనీతి ఎథిక్స్ మీద ప్రతిరోజు ప్రాక్టీస్ ఉంటుంది. నిత్య సాధన ప్రతిరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 3 వ్యాసయోగ అంటే ప్రతి వారం జనరల్ ఎస్ఏ మీద ట్రైనింగ్ ఉంటుంది. అలాగే సాంఖ్య సమయం అంటే సీసాట్కి సంబంధించినటువంటి అబ్జల్యూట్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ నిత్య శోధన దీంట్లో భాగంగా కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ కేర్ అనే ప్రాసెస్లో మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీద అవగాహన కల్పించడం, దానికి సంబంధించిన ఒక హ్యాండ్ అవుట్ ఇవ్వడం, దాన్ని చదివించడం జరుగుతుంది. ఇది పాంచజన్య. రెండవది అప్స్కేల్ ప్రోగ్రామ్. సో ఈ అప్స్కేల్ ప్రోగ్రాంలో ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ రాయడానికి సిద్ధమవుతున్నారో వాళ్ళ కోసం ఈ ఆర్టికులేటెడ్ లెర్నింగ్లో భాగంగా మొత్తం మెడిటేషనల్ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం మెయిన్స్ ప్రాక్టీస్ కోసం ఉండేటటువంటి ప్రోగ్రామ్. ఇందులోనే భాగంగా మిషన్ యూధన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, దాంతోపాటు సాకర్ అనే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. దీంట్లో సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ రివిజన్ ఉంటుంది. ఇక 5వ ప్రోగ్రామ్ ఏంటి అంటే ముఖాముఖి, ది పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్. సో ఇది మా దగ్గర ఉన్నటువంటి మొత్తం అన్ని రకాల కార్యక్రమాలు. ఇది ఫ్రెషర్స్కి ఉపయోగపడే ప్రోగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఈ సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడే ప్రోగ్రామ్స్ దీంట్లో ఉన్నాయి.